మహారాష్ట్ర ఎన్నికల్లో 35 లక్షలు కలిపితే బీహార్లో 60-70 లక్షలు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు? 2015 ఎన్నికల్లో, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 24% ఓట్ బ్యాంక్ ఉంది, జేడీయూకి 17%, ఆర్జేడీకి 18%, కాంగ్రెస్ కి 6.7%. వీళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని పెట్టారు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగనో బీహార్లో నితీష్ కుమార్ గారు కూడా అలాగనే ఆయన్ని బయటికి బిక్కొచ్చేశాడు బీజేపీ వాడు. తీసుకొచ్చి వాళ్ళు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2020లో మరలా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి నితీష్ కుమార్ గారి పార్టీ కలిపి 34.85% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆర్జేడీకి కాంగ్రెస్కి కలిపి 32.59% వచ్చింది. అంటే ఈ రెండు కూటమిల మధ్య కేవలం 1.5% డిఫరెన్స్ మాత్రమే ఉంది. అంటే చాలా నేరోగా వాళ్ళిద్దరి మధ్య రన్ అవుతుంది. అంటే కొన్ని వామపక్ష పార్టీలు కనుక ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీతో కనుక కలిస్తే బీజేపీ ఆర్జేడీ స్వీప్ అయిపోతుంది. 20-25% ఓటు బ్యాంక్ కూడా కలిసి రాదు వాళ్ళిద్దరికి కలిపి. ఇది అక్కడ ఉన్న పరిస్థితి బీహార్లో.